హాయ్ అండి, గుడ్ మార్నింగ్. మూగజీ వాళ్ళని ప్రేమించండి, కాపాడండి. సార్, నిన్న మా ఇంటి దగ్గరలో ఒక 40 కుక్కల్ని వేరే వాళ్ళు పట్టుకుని వెళ్ళి కొట్టి ఆటోల్లో వేసి పట్టుకుని తీసుకెళ్తుంటే నేను కాపాడి వాటిని ఇడిపించాను. అయితే నేను చెప్పేది ఏమిటంటే, మనలాగా మూగజీవాలు కూడా బ్రతికే హక్కు ఉంది. మనం గిన్నె కడిగేస్తే నాకు ఇప్పుడు మెతుకులు వస్తాయి. ఆ మెతుకులు పెట్టైనా సరే కుక్కల్ని మనం కాపాడుకోవచ్చు. వాటికి కూడా బ్రతికే హక్కు ఉంది మనలాగా. అలా కొట్టి ఆటోల్లో వేసి రక్తం వచ్చేటట్టు కొట్టి ఆటోల్లో ఎక్కించి ఎక్కడో కొండ ప్రాంతాల్లో వదిలేసి అవి నీళ్ళు లేక ఆహారం లేక గొంతెండి చనిపోవాలనే కదా కొండల్లో వదిలేసేది. దిక్కులేని సాగు చచ్చిపోయేటట్టు చేస్తున్నారు. అధికారులు పట్టించుకోండి, వాడికి ఆశ్రమాలు కల్పించండి, వాడికి ఆడవాడికి ఆపరేషన్లు చేయించండి. వాడి ఫుడ్ లేకపోయినా పర్వాలేదు, కొట్టకండి. మీరు ఎవరు పడితే వాళ్ళు కొట్టేస్తున్నారు, కాళ్ళు ఇరగొట్టేస్తున్నారు. నిన్న 2-3 కుక్కలకి తలకాయలు పగిలి కొట్టేసేసారు. కొట్టి ఆటోల్లో ఎక్కించారు, రక్తం వచ్చేటట్టు కొట్టి. మూగజీవాలని కాపాడండి, యువత స్పందించండి. మన సమాజం ఎన్నో ఇలువలతో కూడిన సమాజం. మూగజీవాలని కాపాడే ప్రయత్నాలు చేయండి, కొట్టమాకండి. పట్టించి కొండల్లో వదిలేయమాకండి. అధికారులు పట్టించుకోండి, పంచాయతీ పరిధిలో వాళ్ళు పట్టించుకుని ఆపరేషన్లు చేయండి, కార్పొరేషన్ వాళ్ళు పట్టించుకుని ఆపరేషన్లు చేయండి. ఎక్కడ వాటిని అక్కడ వదలండి. ఏ బజార్లో వాళ్ళు ఆ బజార్లో ఇప్పుడు మెతుకులు పెట్టండి అమ్మా. మనం చచ్చిపోతాం ఎప్పటికైనా, మనమేం బతికే ఉన్నాం. మనకేం శాశ్వతం కాదు ఈ జన్మ. ఈ భూమి మనది కాదు, అంతా మనదేను. మనమే బతకాలి, ఈ భూమి మీద మనమే నివసించాలి, మనమే ఉండాలని ఆలోచన తప్పమ్మా. ప్రతి జీవి బతకాలని కోరుకోవాలి, ప్రతి జీవి మంచి కోరుకోవాలి. మనం 40 కుక్కల్ని కొట్టి ఆటోలు ఎక్కించి రక్తం వచ్చేలాగా కొట్టి అలా చేయొచ్చు? అసలు అంత మానవత్వం ఇంకా మనం మేల్కోవాలమ్మా. యువత మేల్కోవాలి, ఆలోచించాలి. ఎంతో చదువులతో కూడిన ఎంతో మంచి సమాజం మనది. యువత ఆలోచించాలి, ఎట్లా ఏంటి ఈ మూగజీవాల పరిస్థితి ఏంటి, వీటికి ఆహారం ఎలా ఏంటి అని ప్రభుత్వాన్ని నిలదీయాలి. మీరంతా కూడా యువత తలుచుకోవాలమ్మా. నా ఒక్కదాని వల్ల అయ్యేది కాదు ఇది. 10 మంది కూడి మూగజీవాల్ని కాపాడాలి. నా ఆవేదన అర్థం చేసుకోండి. నేను ఎంత బాధతో చెప్తున్నానో చూడండి. రక్తం వచ్చేటు కుక్కలన్నింటినీ కొట్టారమ్మా. దిక్కులేని కుక్కలు ఎట్టేళ్లలో తెలియక బిత్తర చూపులు చూసుకుంటా రోడ్ల మీద పరుగులు తీస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో మన సమాజం ఉన్నదా? మూగజీవాలను ప్రేమించలేని సమాజం మనది. ఇప్పుడున్న యువత ఎంతో చదువుకుని ఎంతో ముందుకెళ్తున్నారమ్మా. మనసు పెట్టి ఆలోచించండి. మీరు అలా కొట్టి అలా చేయొచ్చా? అసలు ఎక్కడి నుంచో పట్టుకొచ్చి అక్కడ వదిలిచ్చాను నేను. అవి ఎక్కడికి వెళ్ళాలో తెలియక దిక్కుతోసుక అమాయకంగా అవి మొహం పెట్టి ఎటెళ్ళాలో తెలియక భయం చూపులతో అలా చూస్తుంటే మన మనసు ఎంత బాధ అనిపిస్తుంది. ఒక్కసారి ఆలోచించండి మీరు. అవి ఎటెళ్ళాలో తెలియదు, వాటి నివాసం ఎక్కడో తెలియదు, వాటి దారి తెలియదు. బిత్తర చూపులు చూసుకుంటా రోడ్లు దాటలేక అటు పరుగులు తీసి ఇటు పరుగులు తీసి వాటికి నిన్నంత తిండి ఉండి లేక కనీసం పట్టించుకోండి అమ్మా. యువత తలుచుకుంటే ఏదైనా చేయగలమ్మా. ముందుకు రండి, యువత తలుచుకోండి, ముందుకు రండి. మూగజీవాల్ని కాపాడండి అమ్మా, కాపాడండి. తల్లులారా కాపాడండి, కొట్టమాకండి. ఒక ముద్ద పెట్టండి అమ్మా వాటికి అన్నం. అవి తినేసి ఎట్లా కూడా పక్కన మన ఇంటి పక్కన ఏదన్నా పక్కన మనకు ఫ్రెండ్ లాగా పడుకుంటుంది.